యుద్ధం వస్తే మనం నష్టపోతాం. అంతేందుకు ఇవాళ హీరో ముస్లిమా నాగసాకిలో 4 తరాలు నష్టపోయినాయి. ఇప్పటికీ వికలాంగుడు ఇప్పటికీ దాని దుష్ఫలితాలు అనుభవిస్తున్న 4 తరాల మనుషులు చూస్తున్నాం. 4వ తరం కూడా నడుస్తుంది అక్కడ. అంతేందుకు ఇక్కడికి వచ్చేవరకల్లా మనకు భోపాల్ గ్యాస్ ఉదంతం చూడండి. ఇప్పటికి నేను భోపాల్లో కొన్ని రోజులు ఉన్నారు. మేము అసలు ట్రైనింగ్ లో నేను ఇప్పుడు ఉండేవాడిని అక్కడ. చూస్తే మనకు ఇప్పటికీ ఆ దుష్ఫలితాలు అనుభవిస్తారు. భోపాల్ చిన్న గ్యాస్ లీకేజ్. అందుకనే పాపిరెడ్డి గారు, అంటే మిసైల్ ని ఒకవేళ ప్రయోగించే పరిస్థితులు అయితే కనిపించట్లేదు న్యూక్లియర్ కి సంబంధించి, ఎందుకంటే ఏ దేశాలు కూడా అంగీకరించు. కానీ ఇక్కడ భారత్ ఇక నుంచి ఈరోజు రాత్రి నుంచో రేపటి నుంచో ఒక యుద్ధ తీవ్రత పెంచే అవకాశం ఉందని పాపిరెడ్డి గారు చెప్తున్నారు. పరిస్థితులు కూడా ఒక రకంగా అవే కనిపిస్తుంది, ఎందుకంటే రోజు రోజుకు పరిస్థితి మారుతుంది. సో భారత్ ఇంకా ధీటుగా అక్కడ దాడి చేసే అవకాశం, ఎందుకంటే అక్కడ విమానాశ్రయాలకు కూడా అనుమతులు ఉన్నాయి. దాంతో కొంతవరకు ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే వాళ్ళకి పోయిన నష్టం లేదు. వాళ్ళు పూర్తిగా పిచ్చోడి చేతులు రాయాలన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మనం అక్కడ పౌరుల దృష్టిలో పెట్టుకొని దాడులు చేయలేకపోతాం. సో భారత్ వ్యూహం మార్చి ఈ రోజు నుంచి యుద్ధం పెంచే పరిస్థితులు తీవ్రత పెంచే అవకాశం ఉందంటారా? నన్ను అడుగుతున్నారా? ఎస్ మీరే రామ్మోహన్ రావు గారు కంక్లూడ్ చేయండి ఈ అంశం. నేనేమంటున్నానంటే ఉండదు అంటున్నా. మనం అందరం అద్దాల గదిలో ఉన్నాం. అందరం కూడా ప్రపంచం అంతా అద్దాల గది. ఇప్పుడు వాడు పూరి గుడిసెలో ఉన్నాడు పాకిస్తాన్ వాడు. ఈ పూరి గుడిసె వాడి మీద మనం ఏం దాడి చేసినా వాడికి పోయేది ఏం లేదు, వానికి నష్టం ఏం లేదు, వాడు ఎట్లాగో చస్తాడు. కానీ మన అద్దాల గది పలిగిపోతుంది కదా. అందుకని అమెరికాతో సహా అణుయుద్ధమనంగానే ఎందుకు శాంతి చర్చలు అంటున్నారంటే, అంతెందుకు అవసరమైతే నేను అణుబాంబు వేస్తాను పుతిన్ కూడా అన్నాడు మొన్నదాకా. పుతిన్ నువ్వేసేది ఏంటి, నేను కూడా వేస్తా అంటే వీని దగ్గర లేదు, జెలెన్స్కీ దగ్గర లేదు. అణుయుద్ధం వస్తుంది అన్నారు. కానీ ఏమైంది, ఆగిందాక లేదా? ఎక్కడ అణుయుద్ధం వస్తాను 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై 3.5 4 ఏళ్ళు కావస్తున్నది. 4 ఏళ్ళ నుంచి కాలే కదా. మన ఆనాడు నేను కూడా అన్నాను, 3 రోజులు కాకపోతే వారం రోజులు తక్కువ అవుతుంది. మన సామెత ఉంది కదా, మనకు మంది వేసుకుంటే వారం రోజులు, మంది వేయకపోతే 7 రోజులు తక్కువ అవుతుంది. అంటే ఒక మాట వినిపిస్తుంది, అంటే పాక్ అధికారికంగా యుద్ధం మేము ప్రకటించేసినట్లే యుద్ధం చేస్తామని ప్రకటించింది, కానీ అక్కడ భారత్ ప్రకటించలేదు. సో దానిపై నిర్ణయం ఈ రోజు వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం. కానీ ఈరోజు 6:30 వరకు దాడులు చేస్తూనే ఉంది, మనం డిఫెండ్ చేస్తున్నాం. ఇంతవరకు ఒక అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు, ధర్మయుద్ధం అనుకోవచ్చు. ఎక్కడ వారికి ఎటువంటి నష్టం జరిగించలేదు భారత్. పౌరులకు ఎక్కడ నష్టం జరిగినట్లు పాక్ మీడియా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ చెప్పలేదు. మనం పనిచేస్తాం. ఎందుకంటే అజిత్ దోవల్ మా ప్రధానమంత్రి మోడీని కలిసిన ప్రతిసారి ఏదో యాక్షన్ మొదలవుతుంది. సమస్య లేదు, మన వ్యూహం మనకుంది. అందుకని ప్రతిపక్షాలతో సహా ఒక మాట చెప్పిండు మన రాజ్నాథ్ సింగ్, ఏ వ్యూహాన్ని కూడా మొత్తం ముందస్తు మనం మీతో సహా ఎవరికి చెప్పలేము, జరిగేది జరుగుతుంది అన్నాడు. అందులో భాగంగా నేనేమంటున్నానంటే, ఇవాళ అది మళ్ళీ మీటింగ్ జరుగుతుంది కనుక, జరుగుతుంది కనుక ఏదైనా యాక్షన్ లేకుండా ఉట్టిగా ఊరుకుంటే మన ప్రజలే ఊరుకునే పరిస్థితి లేదు. మేము చచ్చినా సరే వాళ్ళు చంపండి అనే మాట అంటున్నారు ముఖ్యంగా. రైట్ పాపిరెడ్డి గారు మీరేమంటారు, కంక్లూడ్ చేయండి. ప్రధానంగా అంటే ఇక్కడ ఈసారి పౌరులుగా మనం ఎంత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలోనూ చాలా అవాకులు చవాకులు పేలుతున్నాయి, అంటే చాలా వీడియోలు పోస్ట్ చేసుకుంటున్నాం ఎవరికి ఒక రకంగా చూసుకుంటే. సో ఈ టైంలో ఎలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు, కానీ మీరేమంటారు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, పాకిస్తాన్ వాళ్ళు ఎంత ఇప్పుడు రామ్మోహన్ గారు అన్నాడు ఆవిడ గుడిసెలు ఉన్నాడు. రామ్మోహన్ గారు గుడిసెలు ఉన్నది, సామాన్య ప్రజలు ఉన్నారు. అక్కడ ఉన్న పరిపాలకులు కానీ ఎవరైతే ఆర్మీ జనరల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ మనకన్నా మంచి అద్దాల మెడలలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ చూస్తే ఇవాళ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ గడపబోడు ఉంటాడు, వాడు అని పిల్లల్ని పూరగాన్ని తీసుకొని లండన్ పోయినవాడు లేడు, పాకిస్తాన్ లేడు. నవ్ ఈజ్ ఇన్ లండన్. సోషల్ మీడియాలో చూపెడుతున్నారు, తిడుతున్నారు అందరు వాడిని. వాడు పారిపోయాడు ఇక్కడి నుంచి. చాలా ఇప్పుడు ఈవెన్ ఆసిమ్ మునీర్ కుటుంబాన్ని వాడు యుద్ధం స్టార్ట్ కాకముందు చాలా మంది జనరల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ దుబాయ్ లేకపోతే లండన్ అమెరికా యూరోప్ పంపించుకున్నారు. కాబట్టి మనమే భయపడలేదు. పంజాబ్ గట్టి కొడితే ఆ అద్దాల మేడ కథమవుతుంది వాళ్ళది కూడా. అయితే ఒక్కటేంటంటే ఇక్కడ మనం ఇవన్నీ ఇప్పుడు ఇది ఏంటంటే ఇంకొకటి ఏం జరుగుతుంది రామ్మోహన్ గారు, ఈ ఇన్ఫర్మేషన్ యుద్ధం ఒకటి జరుగుతున్నది. అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్. పాకిస్తాన్ రకరకాలుగా 5 మేము రఫాల్స్ కూడగొట్టినాం, మొత్తం ఇండియాలో అన్ని సిటీలను కూడగొట్టినాం. ఎందుకంటే అక్కడ అమెరికా పాకిస్తాన్ వాళ్ళ జనాలకు చెప్పాలి. అయితే ఇప్పుడు ఏమైతే సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత పాకిస్తాన్ జనాలు నమ్మతలేదు. అయితే ఒక్కటి ఇదంతా కూడా ఎందుకు జరుగుతున్నది అంటే, వాళ్ళు ఇండియా ఈ లెవెల్కి పోతుందని పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న ఆసిమ్ మునీర్ జనరల్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. అక్కడ తప్పు జరిగింది వాళ్ళని. ఏదో మళ్ళీ లొలి పెడతారు, 2 బాంబులు వేస్తారు, టూటన్ అడావిడి చేస్తారు, మళ్ళీ లోకుంటారు. ఎసచ్చో 10 మంది 20 మంది. పాకిస్తాన్ లో వాళ్ళకి విలువ లేదు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఎవరు తెచ్చినా వాడేం పట్టించుకోడు. కాబట్టి
దానికి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నది కాబట్టి జరుగుతున్నారు. ఇప్పుడు మనకు ఒక అన్యూనంగా మనకు ఒక అనుకూలమైన కాబట్టి ఆ పరిస్థితులలో మనం 3-4 విషయాలు చేయాలి. ఒకటి, పాక్ మిలిటరీని పూర్తిగా నిర్వీర్యం చేయాలి. నిర్వీర్యం చేయనంతసేపు ఇండియాకు సేఫ్టీ లేదు. రెండవది ఏంటంటే కాశ్మీర్ విషయం మళ్ళీ చెప్పింది, ఇంతకుముందు చెప్పే మళ్ళీ కాశ్మీర్ విషయం పాకిస్తాన్ ప్రభుత్వం కానీ మిలిటరీ కానీ మళ్ళీ మాట్లాడకూడదు. పాకిస్తాన్ కాశ్మీర్ బనేగా పాకిస్తాన్ అవర్ రెగ్యులర్ వే అవర్ లైఫ్, ఎవడు కూడా మళ్ళీ కాశ్మీర్ తోని మీద మాట్లాడద్దు. మూడోది ఏంటంటే ఏదైతే ఈ యాంటీ ఇండియా ప్రొపగండా ఏదైతుందో ఇవన్నిటిని కూడా ఆపే లెవెల్ వరకు తీసుకుపోతుంది తప్ప ఇంకోటి అన్నిటికన్నా ప్రధానంగా పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు, నాయకులకు, మిలిటరీకి చెప్పాల్సింది ఏంటంటే భారతదేశంతో మీరు సమానం కాదు. మీరు చాలా చిన్న దేశము, చిన్న వ్యవస్థ. మీరు మాతోని పోటీ పడడం అన్నది మీకు బుద్ధి తక్కువ, ఇది నగరాలు ఎక్కువ. మీకు ఇది పాకిస్తాన్ ఆగడం కోసం వాళ్ళ కోసం చేస్తున్న పని కాబట్టి ఇవన్నీ చెప్పాలి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రజలకు చెప్పాలంటే యుద్ధం పెద్దతనం జరగాలి, మనకు కొంత నష్టం అయితే కావచ్చు. కానీ నాకు తెలిసిన మంది అనుభవం ఎందుకు అయినారు అంటే చాలా దేశాలు కూడా అమెరికా బయటకు చెప్పేది ఎన్ని మాట్లాడినప్పుడు కూడా అమెరికా, ఇజ్రాయెల్ చాలా దేశాలకు ఏమున్నదంటే ఇది వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు, వాళ్ళ మిసైల్స్ ఎక్కడ ఉన్నాయి. అట్లీస్ట్ అదే చెప్తా, అమెరికాకి తెలుసు, అమెరికా సిఐఏకు వాళ్ళందరికీ తెలుసు కాబట్టి, మిలిటరీకి తెలుసు కాబట్టి ఒకవేళ మనకు చేతకుండా వాళ్ళని ఆపుతారు. ఎందుకంటే ఒకసారి అది న్యూక్లియర్ వార్ మొదలైందంటే ఇంకా అది ఎక్కడ పోతుంది కాబట్టి. ఇంకోటి ఏదైనా భయం ఏంటంటే ఇది తీవ్రవాద చేతులకు ఎక్కడ పోతుంది కూడా అమెరికా, ఇజ్రాయెల్ అటువంటి వెస్టర్న్ కంట్రీస్ లో భయపడుతున్నాయి. న్యూక్లియర్ వాళ్ళ చేతులకు పోయినాయి అనుకో ఇంకా అది ప్రపంచానికి తెట్టు కాబట్టి అవన్నీ ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో న్యూక్లియర్ తెట్టు రాదు, వస్తే కొంత నష్టం జరుగుతుంది కానీ పాకిస్తాన్ ఉండదు కాబట్టి ఆ లెవెల్కి పోదు. మనం ఈ కన్వెన్షనల్ వారు లాజికల్ ఏంటంటే దీన్ని తీసుకుపోయి మొత్తం పాకిస్తాన్ కాలబేరాన్ని తీసుకొచ్చే వరకు పోతే తప్ప ఈ వన్స్ ఫర్ ఆల్ అనేది మనకు సాధ్యం కాదు. లేకపోతే రావణ కాష్టం లెక్క మళ్ళీ ఇప్పటికే 2 జనరేషన్స్ జరిగిపోయినాయి, మళ్ళీ ఇంకో 2 జనరేషన్స్ వరకు కూడా ఇట్లే పాకిస్తాన్ చేస్తుంటుంది. కాబట్టి దీన్ని మొత్తం మీద కామాతో సరిపోదు, పులి స్టాప్ పెట్టాలి. పులి స్టాప్ పెడితేనే భారతదేశానికి రక్షణ. రైట్. థ్యాంక్ యూ పాపిరెడ్డి గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు.